కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఓవైసీ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంచి చెడులన్నీ బేరీజు వేయించింది. మొత్తానికి మొదటి అంకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవలే జేపీసీ కూడా 15-11 మెజారిటీతో వక్ఫ్ నివేదికను ఆమోదించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి 2 రోజుల ముందే జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ తమ నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఇక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమే తరువాయి దేశంలో వక్ఫ్ అరాచకాలకు తెరపడనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకునే పరిస్థితులు దాదాపు లేవని తెలియడంతో చివరి ప్రయత్నంగా ఓవైసీ బెదిరింపులకు దిగుతున్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేస్తే దేశం అల్లకల్లోలం అవుతున్నట్టు బెదిరిస్తున్నారు. సోమవారం లోక్సభలో ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు తీసుకువస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ చట్ట బిల్లు అమల్లోకి వస్తే దేశంలో సామాజిక అస్థిరత నెలకొంటుందని, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 14లకు వ్యతిరేకమన్నారు. సవరణ చట్టాన్ని ముస్లిం సమాజం ఇప్పటికే తిరస్కరించిందని అన్నారు. బిల్లు అమల్లోకి వస్తే ఒక్క వక్ఫ్ ఆస్తి కూడా మిగలదని, తోటి ముస్లింలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని వికసిత్ భారత్గా మారిస్తే మార్చండి, కానీ 80-90వ దశకాలకు తీసుకువెళ్లాలనుకుంటే అది మీ ఇష్టమంటూ తాటాకు చప్పుళ్లు చేస్తున్నారు. అంతేకాదు మసీదులో, దర్గాలో 1 అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ ఆస్తులు ఎవరో కట్టబెట్టినవి కాదు, వాటిని తమ నుంచి దూరం చేయలేరంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాటల్లేవు, అంతా పోరాటమే అన్న రేంజ్లో రెచ్చిపోయారు. అంతకుముందు వక్ఫ్ సవరణ బిల్లుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ జేపీసీ సమర్పించిన అసమ్మతి నోట్లోని కీలక అంశాలను తొలగించడాన్ని తీవ్రంగా నిరసించారు. తమ అభ్యంతరాలను ఎటువంటి నోటీసు తీసుకోకుండానే ఏకపక్షంగా తొలగించారని స్పీకర్కు రాసిన లేఖలో ఆరోపించారు. ఇదిలా ఉంటే ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. భారత రాజ్యాంగం ఎవరి సొత్తు కాదన్నారు. అసదుద్దీన్ అపోహలో బతుకుతున్నారని విమర్శించారు. హిందువులైనా ముస్లింలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. ఓవైసీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశం రాజ్యాంగం చట్టం చెప్పినట్లు నడుస్తోందని, మీరు చెప్పినట్లు నడవదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు వక్ఫ్ సవరణ చట్టంపై ఓవైసీకి ఎందుకింత వ్యతిరేకత? బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకుంటే షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుత వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన ఉంది. అంటే వక్ఫ్ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా చెందుతుంది. న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రస్తుత సవరణలో ఆ నిబంధనను తొలగిస్తున్నారు. అసదుద్దీన్ ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఈ నిబంధనే వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి కారణమవుతుంది. ఎలాంటి దస్తావేజులు లేకుండా లక్షల కోట్ల ఆస్తులను తమవిగా చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఏదో ఒక ఇస్లామిక్ సంబంధిత కారణాన్ని చూపి ప్రభుత్వం ఆస్తులను సైతం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించుకున్న ఉదంతాలు దేశంలో అనేకమున్నాయి. వక్ఫ్ బై యూజర్ లాంటి ప్రమాదకర నిబంధనలు ఇంకా ఎన్నో ప్రస్తుత వక్ఫ్ చట్టంలో ఉన్నాయి. అందులో ఒకటి కౌలుదారుల హక్కులు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏళ్ల తరబడి వక్ఫ్ భూముల్లో నివసిస్తున్న కౌలుదారుల హక్కులపై తన నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ వక్ఫ్ టెనెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్నో సమస్యలు కూడా అందులో పొందుపరిచింది. 75 ఏళ్లుగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్న కౌలుదారులను వక్ఫ్ బోర్డులు ఆక్రమణదారులుగా చూస్తున్నాయి. దీంతో పేద మధ్యతరగతి ముస్లింలు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై 10 నుంచి 15 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ఒక్క ఢిల్లీలోనే వక్ఫ్ ఆస్తులపై 2600 మంది కౌలుదారులు ఉన్నట్లు జేపీసీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ కౌలుదారులు 3 తరాలుగా వక్ఫ్ భూములో నివసిస్తున్నారు. తాము అద్దెకు తీసుకున్న దుకాణాలను ఎన్నోసార్లు మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అయితే ఇందుకు ప్రతిఫలంగా వారికి ఎటువంటి పరిహారం అందలేదని ఢిల్లీ అద్దెదారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వక్ఫ్ నుంచి ఎప్పటికప్పుడు భారీ మొత్తంలో విరాళంగా తీసుకుని అద్దెలు కూడా పెంచుతున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో అదే కౌలుదారులు తమ ఆస్తులను వేయాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. మరీ దారుణమైన విషయం ఏంటంటే కౌలుదారు మరణిస్తే అతని హక్కులు వారసులకు బదిలీ చేయడం లేదు. పైగా వక్ఫ్ బోర్డు వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతాలను కూడా జేపీసీ నివేదిక ప్రస్తావించింది. దీనిపై ఢిల్లీలోని వక్ఫ్ కౌలుదారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి ఆందోళన అన్నిటినీ సీరియస్గా తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది జేపీసీ.
అద్దె పెంపు లేదా తొలగింపును నివారించడానికి వక్ఫ్ ఆస్తులను దీర్ఘకాలిక లీజులు ఇవ్వాలని కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. అలా చేయడం వల్ల అద్దెదారుల భవిష్యత్తును సురక్షితంగా ఉంటుందని, వక్ఫ్ ఆస్తులు కూడా సంరక్షించబడతాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ కౌలుదారుల సమస్యలను పరిగణలోకి తీసుకొని వారి హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు కమిటీ విజ్ఞప్తి చేసింది. నిజానికి ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ అంటేనే దానం ఇవ్వడం అని అర్థం. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావన వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం అక్రమాలకు పాల్పడుతూ వక్ఫ్ అద్దెదారులను రాజ్యరంపాన పెడుతోంది. ఇంతకుముందు వక్ఫ్ ఆస్తిని కలెక్టరేట్లో రిజిస్టర్ చేయాలన్న నిబంధన లేదు. కొత్త సవరణ చట్టంలో ఆ నిబంధనను చేర్చారు. కొత్త చట్టం అమలుకి వస్తే వక్ఫ్ ఆస్తిని ఖచ్చితంగా కలెక్టర్ వద్ద రిజిస్టర్ చేయించాలి. అప్పుడు వక్ఫ్ బోర్డు చెబుతున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ నిర్ధారిస్తారు. ఈ నిబంధన వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గిస్తుంది. దీంతో వక్ఫ్ ఆస్తుల విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. అందుకే వక్ఫ్ బోర్డులో తిష్టవేసిన అక్రమార్కులకు ఈ నిబంధన నచ్చడం లేదు. పైగా ముస్లింల నుంచి భూములు లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ అసదుద్దీన్ ఓవైసీ ఉల్టా వాదనలు చేస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన నిబంధనలు తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అసలు వక్ఫ్ చట్టాలను తొలగిస్తున్నారని, ముస్లింల ఆస్తులను కాజేస్తున్నారని ఓవైసీ లాంటి వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. కేవలం మతపరమైన ప్రయోజనాలే లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పడిందే వక్ఫ్ చట్టం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టానికి మరిన్ని విశేష అధికారాలను కల్పించింది. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రోత్సహించే విధంగా ప్రత్యేక అధికారాలను కల్పించింది. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాల ప్రకారం ఏదో ఒక కారణం చెప్పి దేశంలో ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు. వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పిస్తోంది. దేశానికి శాపంగా మారిన ఇలాంటి సెక్షన్ను మార్చేందుకే మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ సహా పలు ఇండి కూటమి పార్టీలు వక్ఫ్ సవరణకు అడ్డు చెబుతున్నాయి. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 8,42,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాలు విస్తరించి ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్లు. వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రంగా ఉందని స్వయంగా ముస్లిం సంఘాలే అంగీకరిస్తున్న పరిస్థితి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలు ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ కుదుర్చుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అత్యంత అవసరమని సూచించింది. కానీ యూపీఏ 1 ప్రభుత్వం లాగానే యూపీఏ 2 ప్రభుత్వం వక్ఫ్ సవరణల గురించి పట్టించుకునే పాపాన పోలేదు. ప్రస్తుత వక్ఫ్ సవరణ చట్టంలో నాడు సచార కమిటీ సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్రం చెబుతుంది. వాటితో అనేక సమూల మార్పులను కూడా కొత్త సవరణ చట్టానికి జోడించారు. నిజం చెప్పాలంటే కొత్త వక్ఫ్ సవరణ చట్టం వల్ల పేద మధ్యతరగతి ముస్లిం సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది. కానీ వీటిపై ఏనాడు మాట్లాడని ఓవైసీ అసలు వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకమని అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.